డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆయన పూర్తి పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్, 1891 ఏప్రిల్ 14వ తేదీన మధ్యప్రదేశ్లోని మౌహు అనే గ్రామంలో జన్మించారు. తల్లి, తండ్రి, గురువు పేర్లను తన పేరుగా మార్చుకున్నటువంటి మహోన్నత వ్యక్తి. తన భార్య ఓ బ్రాహ్మణ స్త్రీ, ఆమె పేరు శారద. తన గురువు గారు కూడా బ్రాహ్మణుడే. అయినప్పటికీ ఆయన బడుగు వర్గాలు అత్యున్నత అభివృద్ధి కోసం తన జీవితాంతం కృషి చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఈయన ఎస్సీ వర్గంలో జన్మించినప్పటికీ ఆ రోజుల్లో 10వ తరగతి పూర్తి చేసినటువంటి గొప్ప వ్యక్తి. తర్వాత ఈయన కొలంబియా యూనివర్సిటీలో పిహెచ్డి చేసి, అంటే బాంబేలో లా డిగ్రీ చదివి బాంబేలో అయిపోయిన తర్వాత కొలంబియాలో పిహెచ్డి చేసి, తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ డిగ్రీ సంపాదించి అక్కడ కూడా పిహెచ్డి చేసి ఆ రకంగా 4 డాక్టరేట్ డిగ్రీలు సంపాదించినటువంటి మహోన్నత వ్యక్తి. ఈయన బాంబే ప్రెసిడెన్సీ నుంచి రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత నెహ్రూ క్యాబినెట్లో స్వతంత్రానంతరం వచ్చినటువంటి తొలి క్యాబినెట్లో తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేసి సేవలు అందించారు. ఆ తర్వాత నెహ్రూతో హిందూ కోడ్ బిల్లు వివాదంలో ఆయనకి వివాదాస్పదం ఏర్పడి రాజీనామా చేయడం జరిగింది. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నవభారత రాజ్యాంగ నిర్మాతగా అనడానికి కారణం ఆయన రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా పనిచేశారు. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్. డ్రాఫ్టింగ్ కమిటీ 1947 ఆగస్టు 29వ తేదీన ఏర్పడినది. ముసాయిదా కమిటీ 60 దేశాల రాజ్యాంగాలను పరిశీలించి చిత్తు ముసాయిదాను రాజ్యాంగ పరిషత్తుకు 1948 ఫిబ్రవరి 21న సమర్పించగా రాజ్యాంగ పరిషత్తు 3 పఠనాలు చేసి 1949 నవంబర్ 26న ఆమోదించింది. మన భారత రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీన అమల్లోకి వచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదినాన్ని గ్రామ సభా దినంగా పాటించాలని చెప్పి తీర్మానం చేశారు. 2009, 2010 గ్రామ సభా సంవత్సరం, 2010 ఏప్రిల్ 14వ తేదీన గ్రామ సభా దినంగా పాటించాలని తీర్మానం చేశారు. ఏప్రిల్ 14వ తేదీ ఆయన జన్మదినం. నేడు 135వ జన్మదిన వేడుకలు దేశమంతటా నిర్వహణ చేసుకుంటున్నారు.